ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఇంగ్లీష్లో ష్యూర్లీ అన్న మాట రాయబడింది. మరొక ట్రాన్స్లేషన్లో డెఫినెట్లీ ఐ విల్ బ్లెస్ యూ, డెఫినెట్లీ ఐ విల్ ఇంక్రీజ్ యూ అనే మాట రాయబడింది. దేవుడు నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదం అధికము కాదండి. కొంతమంది వారు చాలా కష్టపడి వారు ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉంటారు కదండి. చాలా కష్టపడి ఏవేవో సంపాదించుకుంటూ ఉంటారు. అంటే దేవుడిచ్చే ఆశీర్వాదం ఎటువంటిదంటే, నువ్వు ఏ కష్టపడాల్సిన అవసరం లేదు. ఇశ్రాయేలుకి దేవుడు ఇచ్చిన ఒక వాగ్దానం ఏంటి అంటే, మీరు కట్టని ఇళ్లలో మీరు నివసించదురు, మీరు త్రవ్వని బావిలో నీరు మీరు తాగుతారు. అంటే దేవుడు మీరు ఏం చేయకుండా గమ్మునుంటే అన్నీ ఇచ్చేస్తారు దాని అర్థం కాదండి. మీరు దేవుడి మీద నమ్మకం ఉంచారు, మీరు చేయాల్సిన ప్రయత్నం మీరు చేశారు కనుక నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని అభివృద్ధిపరచి మిమ్మల్ని విస్తరింపజేయబోతున్నాడు. ఎంత ఆశీర్వాదకరమైన మాటలు కదండి. భూమి ఆకాశము గతించును కానీ నా మాటలు ఎన్నడూ గతించమని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ 2 వాగ్దానాల దేవుడు మీ జీవితంలో తప్పక నెరవేర్చునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. నేను ప్రార్థన చేయబోతున్నాను. హృదయం మీద చేయబెట్టుకోండి. మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. ఈ మాటల నుంచి ప్రియ పరలోకపు తండ్రి, నిశ్చయముగా మీరు మమ్మల్ని ఆశీర్వదించి నిశ్చయముగా మీరు మమ్మల్ని విస్తరింపజేయబోతున్నారని నమ్ముతూ ఉన్నాం ప్రభువా. నాయన, మాతోనూ మా కుటుంబాలతోనూ మా ప్రియులతోనూ ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానము కొరకే వందనాలు ప్రభువా. వాగ్దానము చేసిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు ప్రభువా. మమ్మల్ని ఆశీర్వదించండి, 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 విస్తరింపజేయమని నీ నామానికి మహిమకరంగా నాయన మమ్మల్ని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.